రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా. నిన్న రంగరాయ కళాశాలలో కీచకులు ఎలా తెగబడుతున్నారు ఈ రాష్ట్రంలో కీచకులు ఎలా తెగబడుతున్నారు, ఆడపిల్లల్ని ఎలా చెరబడుతున్నారు. నిన్న జరిగితే ఇది ఏమంటే సాక్షి కాదు, ఇది ఈనాడు. రంగరాయ వైద్య కళాశాలలో కీచక పర్వం. సరే ఇది మా సాక్షి అనుకోండి, కాకినాడ జీజీహెచ్లో కీచకులు. సరే ఇది చూడండి విచిత్రం. నా మాట వినకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తా, లైంగిక వేధింపులు. ఇది ఏబిఎన్ అదే జ్యోతి. అసలు మామూలుగా విచిత్రం చూస్తారు అసలు, అంటే జర్నలిజంలో విచిత్రాలు. ఇది ఎక్కడదనుకున్నారు? ఓన్లీ కాకినాడ లోకల్ పేజీలో ఈ వార్త, కాకినాడ లోకల్ పేజీలో, స్టేట్లో కాదు. మళ్ళీ మిగతా వాళ్ళకి తెలిసిపోద్ది కదా, చంద్రబాబు పరిపాలన ఇంత పెంటగా ఉంది, ఇంత చండాలంగా ఉంది, హోంశాఖ కాదు ఏ శాఖ లేదు ఈ రాష్ట్రంలో, మొత్తం చెరబడుతున్నారు. పోలీసులు పట్టించుకునే వాళ్ళు లేడు. పోలీసులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంగతిను వైసీపీ వాళ్ళ సంగతి పట్టించుకునే పనిలో ఉన్నారు. లేకపోతే వీళ్ళకి జనం తిరగబడి తన్నకుండా వీళ్ళ కాన్వాయిలు కూయిలు వీళ్ళని వెనకాల తిరుగుతున్నారు అనేది జనం గుర్తిస్తారేమో అని చెప్పని ఇది ఓన్లీ కాకినాడ పేజీలో వేస్తాడు. వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలా మాట్లాడక్కర్లేదా? ఈ ఆడపిల్లలకి ధైర్యం చెప్పాలా ధైర్యం చెప్పక్కర్లేదా? వీడికి ధైర్యం చెప్తాడు, శుభ్రంగా వీడు దర్జాగా మాట్లాడుతున్నాడు, వీడికి ధైర్యం చెప్తాడు. ఈ ఆడపిల్లలకి ధైర్యం చెప్పరు. నారా చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలోనే ఎవరితో అన్నా మీరు ఫోన్లో మాట్లాడారా? ఏ అఘాయిత్యాలు జరిగిన చోట, ఏ ఆడపిల్లలు కిడ్నాప్ అయిన చోట, ఏ ఆడపిల్లల మీద అత్యాచారాలు అంటే అత్యాచారం చేసి చంపేసిన చోట ఏ తల్లిదండ్రులతో అన్నా మీరు మాట్లాడారా? ధైర్యం చెప్పారా? ఏ అకృత్యాలు జరిగిన చోట, ఏ హత్యలు జరిగిన చోట ఆ బాధితులతో ఫోన్ చేసి మీరు ధైర్యం చెప్పారా? చెప్పరు. మీరు బాధ్యత లేదు, పట్టింపు లేదు. మీ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని ఎవడో చేతులతో కుమ్మారంటే ఎందుకు కుమ్ముతారు? జగన్మోహన్ రెడ్డి గారు 8వ తారీఖు బంగారుపాలెం మార్కెట్కి వెళ్తుంటే 7వ తారీఖు మధ్యాహ్నానికి పాత మామిడికాయ పాత టెంకలు కూడా ఏరేసిన వాళ్ళు మీరు కాదా అని అడుగుతున్నాం. మీ ప్రభుత్వం మార్కెట్ యార్డ్లో ఒక్క మామిడికాయ కాదు, పాత చీకిపోయిన మామిడికాయ టెంక కంటే పాత అక్కడ రాలిపోయినాయో, లేకపోతే లారీలోంచి పడిపోయినాయో, ట్రాక్టర్లోంచి పడిపోయినాయో, లేదా కుళ్ళిపోయిన రైతులు పారేసినాయో, పాత రోజుల్లో వేసిన మామిడి టెంకలు, ఎండిపోయిన మామిడి టెంకలను కూడా క్లీన్ చేసుకుపోయారు కదా మీరు. ఇంకా మా వాళ్ళు మామిడికాయలు తొక్కింది ఎక్కడ? ఏం తొక్కారు? ఎక్కడ తొక్కారు మామిడికాయలు? మార్కెట్కి రైతులు రానివ్వలేదు మీరే, అందరినీ బెదిరించారు. మొత్తం 25-27 చెక్ పోస్టులు పెట్టి ఏ మార్కెట్కి ఒక్క మామిడికాయ ట్రాక్టర్ని కానీ రైతుని కానీ రానివ్వలేదు కదా. ఇంకా మా వాళ్ళు కాయలు తొక్కింది ఎక్కడ? మీ వాడు ఫోటోలు తీసింది ఎక్కడ? వీడియో తీసింది ఎక్కడ? కుమ్మింది ఎక్కడ? జగన్ గారిని ఏదో లూజ్గా మాట్లాడుంటే కుమ్ముంటారేమో. మామిడి కాయే లేదు మార్కెట్ యార్డ్లో, రైతును రానివ్వలేదు, ట్రాక్టర్ని రానివ్వలేదు, కడుపు రగిలే కదా రోడ్డు మీద మామిడికాయలని పోసింది. జగన్ గారు వచ్చేప్పుడు మామిడికాయలని కడుపు రగిలి మార్కెట్కి వెళ్ళనివ్వకుండా మీరు బందోబస్తు చేసి ట్రాక్టర్ని మార్కెట్కి వెళ్ళనివ్వకపోతే కదా కడుపు రగిలిన వాళ్ళు కదా రోడ్డు మీద పోసింది. రోడ్డు మీద పోయటం నేరం అంట. అసలు ఎంత పచ్చి పాపండీళ్ళు. ఇంకా మార్కెట్ గురించి మాట్లాడతా, రైతులు మామిడికాయ గురించి ఇంకా మీ చరిత్ర అంతా ఒకటి మీ వలువులన్నీ కూడా ఇప్పదీసి మిమ్మల్ని ఎండగడతాం. అప్పుడే ఇదేం ఆపట్లేదు. ఎఫ్ఐఆర్ చూడండి, చిత్తూరులో నిన్న బంగాళపాలెంలో ఇవన్నీ కూడా ఈ ఎఫ్ఐఆర్లు ఏంటంటే క్రైమ్ నంబర్ 130/2025 సంవత్సరం సెక్షన్లో 126/2 192 రెడ్ విత్ 35 బిఎన్ఎస్
ఏంటి అంటే దేవేంద్ర ముద్దాయి నెంబర్ 1 దేవేంద్ర, ముద్దాయి నెంబర్ 2 ప్రకాష్ రెడ్డి, ముద్దాయి నెంబర్ 3 భగత్ రెడ్డి, ముద్దాయి నెంబర్ 4 అక్బర్, ముద్దాయి నెంబర్ 5 ఉదయ్. వీళ్ళు ఏంటంటే ఈ అక్బరు ఉదయ్ ఏమో ట్రాక్టర్ డ్రైవర్లు అంట, వీళ్ళేమో మామిడికాయ రైతులు, తోట ఓనర్లు.